నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా యువ సంగ్రామ సదస్సుకు మరి బీఆర్ఎస్ నేతలు ఇటు నిరుద్యోగులు తరలి వస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం వణికిపోతోంది, భయపడుతోంది. అందుకే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఇటు కేటీఆర్ కామెంట్ చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఎల్బీ నగర్లో సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో కేటీఆర్ చాలా కామెంట్ చేశారు. 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కనుక రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, అవసరమైతే జై రాహుల్ గాంధీ అనానికైనా సిద్ధమంటూ ఒక సవాలు వేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు చెనగాని దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గత ప్రభుత్వంలో మేము అన్ని అమలు చేసినాము, నిరుద్యోగులకు అన్ని రకాలుగా మేము అండగా ఉన్నాం. బట్ ఈ ప్రభుత్వము అటు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ బిస్కెట్లు ఇక్కడికి వచ్చి బిస్కెట్లు తిని నిరుద్యోగులకు బిస్కెట్లు వేసిపోయింది తప్ప ఉద్యోగాలు మాత్రము నోటిఫికేషన్లు జారీ చేయలేదంటూ ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్ మీద, ఈ సదస్సు మీద? ఈరోజు కేటీఆర్ సభ పెట్టిన దాన్ని అది తెలంగాణ యువ సంగ్రామ సభ అనకుండా అది కేటీఆర్ సంగ్రామ సభ అంటే బాగుంటుందని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. తెలంగాణ యువతకు ఏం చేసిండని ఈరోజు కేటీఆర్ యువ సంగ్రామ సభ పెట్టిండు. 10 ఏళ్లలో ఏం బీకినావు నువ్వు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు ఎన్ని ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య తీసుకొని ఆర్ట్స్ కళాశాల దగ్గరికి రమ్మని మేము పిలుపునిస్తున్నాం. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా లెక్క తీసుకొని మేము ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వస్తాం. తెలుసుకుందాం రా బిడ్డ, నీ గారడి మాటలకు, నీ మోసపూరితమైన నీ అబద్ధాలకు తెలంగాణ యువత మోసపోదు. తెలంగాణ యువత అంటేనే ఒక పోరాటాల గడ్డ. నిన్ను తెలంగాణ గద్దె దించి నీ పాత్ర వేసింది ఇవాళ తెలంగాణ యువత అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. నీ హయాంలో అన్ని చక్కగా ఉంటే ఎందుకు సునీల్ నాయక్ ఎందుకు మృతి చెందేవా? ఎందుకు ఆత్మహత్య విషయం దాగి? ఇవాళ నీ హయాంలో ఒక ప్రవళిక జరిగిపోతే వేలాది మంది పోలీసులు మరి ఎందుకు పెట్టగలిగినాం? ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఏ చిక్కటపల్లి లైబ్రరీలో, ఏ ఉస్మానియా లైబ్రరీలలో మేము దాడులు చేయగలిగినాం? కేటీఆర్ నిరూపించారు. నువ్వు చేసినటువంటి దాడులు ఇది నిరుద్యోగుల మీద. ఇవాళ నీ హయాంలో ఒక నిరుద్యోగి చచ్చిపోతే ఆత్మహత్య కాదు ప్రేమ కథ అని మాట్లాడుతున్న నీచులు మీరు. తెలంగాణ యువత కోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఇవాళ మేము పాటుపడుతున్నాం కాబట్టి ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీ జరిగింది. తెలంగాణలో ప్రతి ఖాళీలను నిరుద్యోగులకు ఇవ్వాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. 10 ఏళ్లలో మీరు ఉద్యోగాల భర్తీ అంశం కానీ, ఉద్యోగాల సంక్షేమం గురించి కానీ, లేకపోతే నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎందుకు తెలంగాణలో ఇంత లక్షలాది మంది నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోయేది? ఏనాడు ఎందుకు ఆలోచించలేదు మీరు? ఎందుకు నీకు 10 ఏళ్లలో ఏనాడు మరి నీ ముఖం ఎక్కడ పోయింది? అశోక్ నగర్ చౌరస్తాకు నువ్వు ఎందుకు రాలేకపోయినావు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రాలేకపోయినావు? మంత్రి హోదాలో ఎందుకు మరి దిల్సుఖ్ నగర్ ఈరోజే నీకు గుర్తుకొచ్చింది? మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది కదా. విద్యార్థులను, నిరుద్యోగుల్ని కలిసి ఆర్ట్స్ కళాశాల దగ్గర పోలీసు పహారా లేకుండా ఇవాళ మనం మధ్యలో ఉండే నిరుద్యోగుల సభ పెట్టి ఒక సందేశం ఇచ్చేలేను గారు. మరి ఎందుకు ఆ సోయి లేకపోయింది? ఎందుకు భయపడ్డావు? నీ తప్పులు ఉన్నాయి కాబట్టి, నిరుద్యోగులకు ద్రోహం చేశారు కాబట్టి, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల్ని మీరు అమ్ముకున్నారు కాబట్టి, మీకు నిరుద్యోగుల దగ్గర ముఖం లేదు కాబట్టి రాలేకపోయారు. ఇవాళ పల్లీలు బఠానీలాగా బస్టాండ్లలో పేపర్ లీకేజీలకు పాల్పడింది మీరు. ఇవాళ అక్రమాలు చేసింది మీరు, అవినీతి చేసింది మీరు. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ నిరుద్యోగ సంగ్రామం, నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నావు కేటీఆర్? అక్కడ ఎవడన్నా నిరుద్యోగులు ఉన్నారా? అక్కడ ఎవడన్నా నిరుద్యోగులు మీ పైన చేయని మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారా? కానీ ఆ నిరుద్యోగ సదస్సుకు వస్తూ ఉంటే, సంగ్రామ సదస్సుకు వస్తూ ఉంటే ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, పోలీసు వాళ్ళని పెట్టి అనేట్టు ఒక చర్చ జరుగుతున్నది. నిజంగా కాంగ్రెస్ భయపడ్డదా? ఆ సదస్సు జరిగితే కాంగ్రెస్కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా? మేము అది యువ సంగ్రామ నిరుద్యోగులు లేని సభ, అది కేటీఆర్కు సభలాగానే, కేటీఆర్ సంగ్రామ సభలాగానే. ఆ కేటీఆర్ సభకు హరీష్ రావు లేకుండా, మొత్తం లేకుండా తానే తన హీరో కావడం కోసం బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి కుట్ర. దానికి ఒక నిరుద్యోగ సభని పేరు పెట్టుకోవడం కూడా నీచమైన చరిత్ర. నిరుద్యోగులకు ఉరితాడేసినోనివి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనోనివి, నిరుద్యోగుల తరపున ఏనాడు అసెంబ్లీలో మాట్లాడినోనివి నీ నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా? అక్కడ నిరుద్యోగులు నిజమైన ఉన్నటువంటి లైబ్రరీలో చదువుకున్నటువంటి సీరియస్ నిరుద్యోగులు అక్కడ ఎవరైనా ఉన్నారా? కాబట్టి అక్కడ వేదిక మీద మాట్లాడే నిరుద్యోగులు కదా. తెలంగాణలో అసలైన నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు. కొంతమంది నిరుద్యోగుల ముసుగు వేసుకొని దళారులు, దొంగలు ఇవాళ రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి మేము నిరుద్యోగులు అని మాట్లాడితే వాళ్ళని మేము నిరుద్యోగులు పరిగణించాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ లైబ్రరీలలో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలలో ఇవాళ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క సంకల్పం. ప్రైవేటు రంగాలలో, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 10 ఏళ్ల పాటు కేటీఆర్ అనేటోడు తెలంగాణ యువత గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు.
కాబట్టి ఆలోచిస్తే తెలంగాణలో 28 లక్షల మంది పక్కనున్నటువంటి టీఎస్పీఎస్సీలో ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటారు? 9.5 ఏళ్ల క్రితం 28 లక్షల మంది అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. మరి మీరు ఆలోచిస్తే ఎందుకు ఈ నిరుద్యోగ సమస్య పెరిగేది? మరి ఇన్నిసార్లు నువ్వు విదేశీ పర్యటనలు చేసినావు, ఎక్కడి నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఎందుకు నువ్వు పరిశ్రమలో తెలంగాణ యువతకి ఎందుకు ఇవ్వలేదు? నీ ఆయంలో పక్కనున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నీ దోస్తు కంపెనీకి ఇస్తే 37 మంది మృతి చెందిరు కదా వాల్యుయేషన్ గ్లోబరీన కంపెనీకి. ఇవాళ నీ ఆయంలో కనీసం నీ ఆయంలో ఎంసెట్ పేపర్ లీకేజే, 10th క్లాస్ పేపర్ లీకేజే, ఇంటర్మీడియట్ లీకేజే, ఇవాళ పరీక్షలు గ్రూప్ 1 లీకేజే, గ్రూప్ 2 లీకేజే, సింగరేన్ లీకేజే, ఏడబ్ల్యూ లీకేజే, పంచాయత్ సెక్రటరీ లీకేజీ. నీ ఆయంలో బీఆర్ఎస్ ఆయంలో నిరుద్యోగులు పరీక్షలు రాయాలంటేనే ఒక భయాందోళనతోని ఇవాళ కొనసాగినటువంటి పరిస్థితి. కాబట్టే తెలంగాణలో బీఆర్ఎస్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అన్నటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఉద్యోగాలు రాస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు మాకు సాధ్యమని నిరూపించారు. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఇవాళ నిరుద్యోగుల బాధలు కష్టాలు కన్నీళ్లను చూసి ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చి పక్కనున్నటువంటి ఎల్బీ నగర్ స్టేడియంలో ఇవాళ ఉద్యోగాల జాతర పెట్టి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. మీరే అన్నారు ఆనాడు గ్రూప్ 1 పేపర్ 3 కోట్లకు అమ్ముకురని. ఇవాళ ఇదే సోమాజిగూడలో పేపర్ మేము పాల ప్యాకెట్ల కొనలేని వాళ్ళ 3 కోట్లు ఎక్కడ తెస్తామంటే తోక ముడిచి పారిపోయిన దొంగ నువ్వు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నీ మీద కేసు కూడా పెట్టినావు. కాబట్టి అబద్ధాలు అసత్యాలు తెలంగాణ సమాజం నమ్మదు. మీరు మాట్లాడితే మొత్తం కూడా గ్రూప్ 1 రాసినటువంటి తల్లిదండ్రులు వచ్చి మాట్లాడితే తోక ముడిచి పారిపోయినటువంటి దొంగలు మీరు. నిరుద్యోగుల గురించి, తెలంగాణ యువత గురించి, విద్యార్థుల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మీరు ఆలోచన చేస్తే ఆరుట్ల లాంటి స్కూల్ మీరు ఎందుకు పెట్టలేకపోయారు? తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు రాలేకదు? తెలంగాణలో యంగ్ ఇండియా స్కూల్స్ ఎందుకు పెట్టలేకపోయారు? స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టలేకపోయారు? మూతబడ్డ ఐటీఐలను ఎందుకు మీరు తెరవలేకపోయారు? పరిశ్రమలు, ఫార్మా రంగాలు, సాంకేతిక రంగాలు, ఇండస్ట్రియల్ రంగాలను ఎందుకు మీరు అభివృద్ధి చేయలేకపోయారు? మీ కుటుంబ సభ్యులకు, మీ దోస్తులకు మొత్తం తెలంగాణ సంపదను దారదత్తం చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారు. కాబట్టి తెలంగాణ యువత కలత చెంది ఆందోళన చెంది ఇవాళ బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి మీ గద్దె దించారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో నిరుద్యోగుల ధర్నాలు, పోరాటాల్ని న్యాయబద్ధమైన డిమాండ్గా మేము అంగీకరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ధర్నా చేస్తే అరెస్టులు లేవు, జైలు లేదు, ఎక్కడ కూడా లాఠీ ఛార్జీలు లేదు. మీ ఆయంలో ధర్నా చేసినా, పోరాటం చేసినా, కనీసం పిలుపునిచ్చినా కూడా ఇవాళ పోలీసు పహారాలతోనే మీరు నిర్బంధం కొనసాగించారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో 10 ఏళ్ల పాటు ముళ్ళకంచె ఉంటుండే. కాంగ్రెస్ ప్రజాపాలన రాగానే ముళ్ళకంచెం తొలగించడం, ప్రజాభవన్ తొలగించడం. తెలంగాణలో ఆంక్షలు లేకుండా ఆకాంక్షలే ఉన్నాయి తప్ప ఆంక్షలు లేవు. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ ఇవాళ ఒక రాజ్యాంగ హక్కుల్ని మేము కాపాడుతూ ఉన్నాం. కాబట్టి కేటీఆర్కు మాట్లాడే గారడి మాటల్ని తెలంగాణ యువత తిప్పికొట్టాలి. తెలంగాణ ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు కూడా కేటీఆర్కు చెప్పుల దండల చెప్పులు విసిరి ఇవాళ నిరసన తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ యువతతోని, తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగులతోని భవిష్యత్తులో మా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇవాళ రాహుల్ గాంధీ గారికి లక్షలాది మందితో ధన్యవాద సభ పెడతాం. మళ్ళీ మీ వెనుకలకు పోయే నాటికి నిరుద్యోగుల పెద్ద ఎత్తున లక్షలాది సభ పెట్టి ఇవాళ నిరుద్యోగులు వేరు కాదు, కాంగ్రెస్ బిడ్డలేని మేము నిరూపిస్తాం. ఖబర్దార్. సో ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చాలా కీలకంగా ఉస్మానియా అనేది పనిచేసింది. సో మీరంతా పనిచేస్తారు. సో ఈ కాంగ్రెస్ పరిపాలనలో నిరుద్యోగులు పెట్టుకున్న కళలు నెరవేరే ఛాన్స్ కనిపిస్తుందా? తెలంగాణ ఉద్యమం ముఖ్య ఆకాంక్ష విద్యార్థులకు ఉద్యోగాల కల్పనే. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేసిందో మనం చూసినాం. గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయి దేశ విదేశాలకు దాటిపోయింది. ఆ రోజు ఆ ప్రభుత్వం విద్యార్థులకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయలేక చేతులు ఎత్తేసి పేపర్లు అమ్ముకొని కోట్లు సంపాదించారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల్లో ఆశలు చిగురించినాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రూప్ 1 మీద, గ్రూప్ 2 మీద, టీఎస్పీఎస్ మీద సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులతో మాట్లాడి తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలను వాళ్ళకి కల్పించిండు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఎగ్జామ్సే కండక్ట్ చేయలేకపోయి భయపడిపోతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలను వాళ్ళని కల్పించింది. కానీ నేడు నిరుద్యోగులు లేకుండానే అక్కడ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు అది నిరుద్యోగ సంగ్రామ సభ అని చెప్తారు, కానీ జిల్లాల నుంచి చాలామంది కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొచ్చి ఆ సభను కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇప్పుడు అందరూ కూడా ప్రిపేర్ అవుతారు. ప్రభుత్వం కూడా
వాళ్ళని సానుకూలంగా వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆల్రెడీ 70,000 ఉద్యోగాలను ఈరోజు మేము ఆల్రెడీ ప్రజాప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసింది. ఇయర్ కేటీఆర్ సవాల్ ఇస్తుండో ఆ సవాలుకు మీ అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది కూడా మేము నిరూపిస్తాం. 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది. ఆల్రెడీ మళ్ళీ 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటన్నిటికీ మేము ఎవిడెన్స్తో సహా మేము వచ్చి మీకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. థ్యాంక్స్ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇచ్చినాం, మేము సవాల్ విసురుతున్నాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, అన్నీ చూపిస్తాం, నువ్వు సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్కు ప్రతి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, మరి ఈ వార్ ఇక్కడితో ముగుస్తుందా ఇంకా మరింత ముదురుతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.